ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. వాలంటీర్ల విధులను తమకు అప్పగించడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనకు దిగారు. అనంతపురంలో సచివాలయాల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్పొరేషన్ కమిషనర్కు వినతిపత్రం అందించారు. వైఎస్ జగన్ హయాంలో వాలంటీర్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని, అవసరమైతే దానిని తిరిగి ప్రారంభించాలి కానీ తమపై అదనపు భారం వేయడం సరికాదని నిరసన వ్యక్తం చేశారు సచివాలయ ఉద్యోగులు. మేము అడుగుతున్న డిమాండ్ ఒకటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి సమస్యలు ఇంకోటి సృష్టిస్తుంది. గతంలో మేము ఎన్నోసార్లు ప్రభుత్వం చెప్పాం, మాకు హై ఎడ్యుకేషన్, మేము పీజీలు చేసాం, పిహెచ్డీ చేసాం, డిగ్రీ చేయాం, బీటెక్ ఎంటెక్లు చదివాం, మా విద్యా అర్హతకు తగ్గట్టుగా మా యొక్క మానవ వనరులు వాడుకోనని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే, ప్రభుత్వం ఈరోజు రోజు రోజుకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని ఈరోజు పూర్తిగా దిగజారుస్తూ ఇంటింటికి తిరిగే వాలంటీర్ బాధ్యతల్ని విధులను కేటాయిస్తూ ఈరోజు ఉద్యోగుల్ని అగౌరవపరుస్తున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థికపరమైనటువంటి డిమాండ్ల కోసం మిగతా ఉద్యోగులందరూ పోరాడుతుంటే మేము మా ఆత్మగౌరవం కోసం పోరాడుకోవాల్సిన పరిస్థితిని చేకూర్చున్నారు. ఈరోజు దయచేసి గుర్తించండి, మేము వాలంటీర్స్ కాదు, మేము గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులం. మేము ఏపీపీఎస్సీ తరహాలో అతి కష్టతరమైనటువంటి ఎగ్జామ్ని రాసి మెరిట్ తెచ్చుకొని వచ్చినటువంటి ఉద్యోగులం. మీరు గుర్తించండి, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఇట్లే కొనసాగించినట్లయితే మేము మా యొక్క నిరసనని ఇంకా ఉధృతి చేసేదానికి కూడా మేము వెనకాడము. మాకు వివిధ డిపార్ట్మెంట్లలో మంచి పోస్టులు కేటాయిస్తారని మేము అనుకుంటే, ఉన్న వాలంటీర్స్ని తీసేసి వాలంటీర్ విధులను మాకు కేటాయిస్తూ మేము వాలంటీర్ విధులను చేయడం ఎంతవరకు సమంజసం చెప్పండి. మా చదువు ఏంది? పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ, పిహెచ్డి, ఒక డాక్టరేట్ ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళని సర్వే చేయాలంట. అదేమన్నా అత్యంత ఇంపార్టెంట్ అంటే అది కాదు. అత్యంత ఇంపార్టెంట్ ముఖ్యమైన డిపార్ట్మెంట్లో మమ్మల్ని కలిపి మా సేవలను ఉన్నతంగా వినియోగించుకోవాలని మా మనవి. మా మీద ప్రభుత్వం కొంచెం కూడా దయాజాలి లేకుండా ఇలాంటి కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ముమ్మాటికి తప్పే. దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏదైతే ఈ వాలంటీర్ డ్యూటీలు మాకు అప్పగించారో అవి వెనక్కి తీసుకొని ఏవైతే 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయో నోషనల్ ఇంక్రిమెంట్ కావచ్చు, ప్రమోషన్ ఛానల్ కావచ్చు, అదేవిధంగా సీనియారిటీ లిస్ట్ కావచ్చు, డిఎల్ పెండింగ్లో ఉన్నాయి, వీటన్నిటికీ మీరు పరిష్కరించకుండా ఈ విధంగా ప్రతి ఒక్క సచివాలయం ఉద్యోగిని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకోకూడదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.